Hi friends, this is Chandu Bhutaraju. And first of all, subscribe to my YouTube channel and share it. సో మన ఈరోజు నేర్చుకోబోయే విషయం ఏంటంటే ఇప్పుడు మీ క్రిప్టో యాప్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఓపెన్ చేసి నాకైతే కైండ్ ఎక్సింది అది ఓపెన్ చేసిన డైరెక్ట్లీ. సో ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫ్రేమ్ ఇట్లా ఓపిస్తుంది. దీనిలో నేర్చుకునే విషయం ఏంటంటే ఈరోజు మనం ఇప్పుడు గ్రాఫ్స్లో కొంతమంది ఇట్లా డయాగ్రామ్స్ టేబుల్స్ ఇట్లా ఓపిస్తుంది చూసారా, దాన్ని ఎట్లా ట్రేడ్ చేయాలనే దాన్ని ఇప్పుడు ఎట్లా ట్రేడ్ చేయబోతున్నాను అనే దాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. సో నేనైతే కొంచెంగా నేర్చుకున్న దాన్ని ఇప్పుడు మీకు నేర్పించబోతున్నాను అనమాట. అండ్ ఫస్ట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు కైండ్ ఎక్స్ అవుతుంది. ఇట్లా ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇట్లా వస్తుంది. ఫస్ట్ ఓపెన్ చేసి దాన్ని మొత్తం ఫ్రంట్ ఫేస్ అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్ మా కింద ఏంది మార్కెట్స్ తర్వాత ఎఫ్ఎన్ చూసినా, ఎఫ్ఎన్ క్లిక్ చేస్తే ఫస్ట్ నాకు వచ్చిన కాయిన్ ఏంది ఈథీరియం కాయిన్. ఇక్కడ ఈథీరియం కాయిన్ చూపిస్తుందా, ఇక్కడ కాయిన్లో ఏముంది ఇప్పుడు ట్రేడ్ చేయాలి. ఇది ఎఫ్ఎన్ డైరెక్ట్ కొంచెం రిస్క్తో కూడినది అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు ఆ టేబుల్స్ చూసినావా, ఇప్పుడు అక్కడ గ్రీన్ కలర్ ఒక బాక్సు, రెడ్ కలర్లో ఒక బాక్సు, దాన్ని ఎట్లా అనలైజ్ చేస్తారని ఇక్కడ మనకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అని ఉంటాయి పక్కన. సో దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన అర్థం ఉంటుంది అన్నమాట. అది ఎట్లా అనలైజ్ చేయాలనేది చాలామందికి తెలియక కొంచెం ఏమంటే చూసారు, ఓపెన్ చేస్తారు, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు. సో ఇప్పుడు మనం దీంట్లో క్లిక్ చేసిన తర్వాత ఒక టేబుల్ వస్తుంది. ఆ టేబుల్ ఇలా క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. ఎగ్జాంపుల్ ప్రైజ్ అప్స్ అండ్ డౌన్స్, ఇది ఇంకో రకమైన టేబుల్ అనమాట. ఒక్కో దానికి ఒక్కొక్క టైమింగ్స్ సహా చూపిస్తుంది. ఇప్పుడు క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ కలర్స్ ఈ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రకమైన వేరు. మనం ఆ టేబుల్ ఎందుకు వేస్తామంటే నెక్స్ట్ వచ్చే మూమెంట్కి ఇది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనే దాన్ని మనం ముందరనే గ్రాఫ్ యాడ్ అయితే ఇక్కడ ఎండింగ్ ఉంటుందో ఆ ఎండింగ్ నుంచి మనం అజంప్షన్ చేసుకుంటాం అనమాట. అంటే ఇంకొక 10 minutesలో అది ఇంక్రీజ్ అవుతుంది లేదా డిక్రీజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో. సో ఇప్పుడు గ్రాఫ్ ఓపెన్ చేసిన ఇక్కడ ఒక టేబుల్ ఆల్రెడీ ఇంత ముందుకే కొంచెం ఫీడ్ చేశాను. ఇప్పుడు జూమ్ చేసి చూడండి ఒకసారి. ఇక్కడ పక్కన మీకు ఈ గ్రాఫ్ పక్కన నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ మీద ఒక్కొక్క రకమైన రెడ్ సింబల్ అవుపించిందంటే అది లాస్ట్లో పోతున్నట్టు, గ్రీన్ సింబల్ వచ్చి అది ఇంక్రీజ్ అవుతున్నట్టు. అండ్ ఇక్కడ చూడండి ఇంకా జూమ్ చేస్తున్నా, ఇక్కడ ఈ లాస్ట్ కార్నర్కి స్కేలు సింబల్స్ అని చూపిస్తుంది. దాంట్లో ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ మీరు చూడండి, మీకు నెంబర్స్ అనేవి చూపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా ఇప్పుడు రెడ్ దాంట్లోకి వచ్చిందా, రెడ్ దాంట్లోకి వచ్చినప్పుడు రెడ్ దాంట్లోకి ఎప్పుడైతే గ్రాఫ్ కింద దీంట్లోకి వచ్చినప్పుడు మనం అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకో, ఇప్పుడు గ్రీన్ దాంట్లోకి పోతుంది అనుకో, అప్పుడు గ్రీన్లో లాస్ట్ వస్తుంది చూసినావా, అప్పుడు ఏమంటే మనం సెల్ చేసేయాలి. దాని తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ వస్తుంది. డౌన్ఫాల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డౌన్ఫాల్ వస్తుందని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో దాన్ని మనం ఎమ్మటే అప్పుడు సేల్ చేసేయాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. చూడండి టార్గెట్ స్టాక్, స్టాక్ అంటే ఆ స్టాక్ కాదు, ఇది వేరే స్టాక్ అన్నమాట. ఇది మనం చూసేది ఇప్పుడు ఏంది క్రిప్టోకి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి క్లోజ్డ్ పాయింట్, క్లోజ్డ్ ప్రాఫిట్ అండ్ లాస్ అని చూస్తుంది, మిడిల్ వన్ అది. సో ఇదంతా అజంప్షన్ అనమాట. అంటే నెక్స్ట్ మనం ఊహిస్తున్నాం నెక్స్ట్ ఇంకొక 10 minutesలో ఇప్పుడు ఎంత ఉంది, అది 4,000 చేంజ్ ఉంది, 4,000 ఉన్నది. తర్వాత ఒక 4,050 4,100 అయిపోతుందని మనం ఆ బాక్స్ని సెట్ చేసి పెడతాం. సో ఆ బాక్స్ సెట్ చేస్తే మనకి మనీ అనేది ఆటోమేటిక్గా ఎగ్జిట్ అవుతుంది. గుర్తుపెట్టుకుని ఫస్ట్ ఎప్పుడైతే ఈ మధ్యలో ఉన్న మిడ్ లైన్ చూసినావా, ఇప్పుడు గ్రీన్ని రెడ్ని డివైడ్ చేసేగా ఆటోమేటిక్గా మనం సెట్ చేసి పెట్టినాం అనుకో మనీ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఆప్షన్ ఆపిస్తూనే ఉంటుంది. అండ్ దాని మీద చూడండి ఒకసారి, నేను ప్యూర్గా మొత్తం జూమ్ చేసినాను చూడండి. అండ్ ఇక్కడ క్లిక్ చేసి కిందనేమో టైమింగ్ అవుపిస్తుంది, సైడ్కి ఏమో ప్రైజ్ అవుపిస్తుంది. సో ఈ టైంకి ఇంత ప్రైజ్ ఇంక్రీజ్ అవుతున్న అసంప్షన్ తోటి మనం ఆ టేబుల్ని సెట్ చేసుకుంటున్నాం అనమాట. సో మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఇలాంటి వాటిని యూజ్ చేస్తారు. బట్ ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ యూజ్ చేసి దానికి చాలా వేరియేషన్ ఉంటాయి. అంటే యూజర్స్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ అయితేనేమో లాంగ్ టర్మ్లో ఒక 3 months 1 month బ్యాక్ అని అజంప్షన్ చేసి చూపిస్తారు. బట్ అదే ట్రేడర్స్ అయ్యారనుకో సెకండ్కి అజంప్షన్ చేస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా ఈ లాస్ట్ కార్నర్కి సింబల్ చూడండి ఉన్నాయో. అండ్ ఇలాంటిది ఉంటుంది. ఇంకో దానికి ఇట్లా టేబుల్స్ మనం డాట్ల వైజ్గా మనం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎట్లా అంటే దీని గ్రాఫ్లో మనం డాట్స్ పెట్టుకొని ట్రయాంగిల్స్ అంటే
ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఇప్పుడు గ్రాఫ్ ఎట్లయితే వస్తుందో దీంట్లో గట్రా అప్స్ అండ్ డౌన్స్ అని వస్తున్నాయని మనం క్లియర్గా మనం దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు, అంటే మనం పెరుగుతున్న ఉద్దేశంతో. సో ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందాడ 4000 చేంజ్ ఉంది. ఇప్పుడు మార్కెట్ చూడండి స్లోగా అప్ అండ్ డౌన్. ఇక్కడ పక్కన బటన్ క్లిక్ చేసి చూడండి, ఇవన్నీ చెప్పినా ఇప్పుడు నేను ఆ వేరియేషన్స్ అన్ని మనం చాలా రకరకాలే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం ఇది లాగ్ అవుతుంది, యాక్చువల్గా చెప్పాలి నా ఫోన్ కొంచెం లాగ్ అవుతుంది అనమాట. బట్ ఓకే కమాన్ ఓకే స్లోగా లోడ్ అవుతుంది. వచ్చేసింది. ఇది లాస్ట్ డెడ్ ఎండ్. ఇది డెడ్ ఎండ్ కాడికి వచ్చేసి గ్రాఫ్ చూడండి, పైన ఇక్కడ సింబల్స్లా లైన్ చూసినా, లైన్కి కింద ఉన్న బార్ కింద చూపించే ఈ లైట్ కలర్లో చూసినా గ్రీన్ అండ్ రెడ్, దానికి క్వైట్ ఆపోజిట్గా రన్ అవుతాయి అనమాట. పైన బాగా ఇంక్రీజ్ అయింది అనుకో కింద స్లో చిన్నగా వస్తుంది, పైన రెడ్ బాగా వచ్చింది అనుకో కింద రెడ్ చిన్నగా వస్తుంది, కింద రెడ్ చాలా పెద్దగా వచ్చింది అనుకో పైన రెడ్ చిన్నగా వస్తుంది. ఇది రెండు క్వైట్ ఆపోజిట్గా రన్ అవుతాయి. కానీ దాంట్లో మీనింగ్ ఏంటంటే ఫస్ట్ దానికంటే ముందర ఫస్ట్ ఈ పైన ఉన్న గ్రాఫ్స్ వస్తాయి, కానీ కిందిది రాదు. పైది బేస్ చేసుకుని కింది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ గ్రాఫ్ని చూడండి, మళ్ళీ జూమ్ అవుట్ చేసిన. ఇది ఇంకో రకమైనది, దీనికి ఇంకో రకమైన డిఫరెంట్ ఆఫ్ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క కలర్ రకమైన మీనింగ్ ఉంటుంది. ఇప్పుడు జూమ్ చేసిన చూడండి, కమాన్ రైట్ ఇటు సైడ్ మనం 4 డైరెక్షన్ మొత్తం జూమ్ చేసుకోవచ్చు. సో జూమ్ చేస్తుంటే నెక్స్ట్ షర్ట్ రిమూవ్ చేసిన. యాక్చువల్గా నా ఫోన్ కొంచెం స్లో అనమాట. అండ్ నెక్స్ట్ ఓపెనింగ్ ఈ మధ్య రకరకాల క్రిప్టో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి రకరకాల యాప్స్ అని వచ్చాయి. బట్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ క్రిప్టో యాప్స్ ఐ థింక్ దట్ అవర్ కాయిన్ DCX యాప్ ఈస్ వెరీ ట్రస్టబుల్. మనీ విత్డ్రాల్ అయినా డిపాజిట్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అవుతుంది. ఫస్ట్ కాయిన్ DCXలో మనీ డిపాజిట్ చేయాలంటే మినిమం మనకు 500 ఉండాలి, ఆ తర్వాత 100 రూపీస్ మినిమం. అండ్ నెక్స్ట్ సంథింగ్ వెంట్ రాంగ్ వస్తుంది, కొంచెం స్లో అవుతుంది అనమాట. ఇట్లా సర్వర్ టవర్ లేదు, బట్ చూపించాలనే నా ఉద్దేశం. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ మనం టేబుల్ జూమ్ చేసినాం, మళ్ళీ జరుపుతాం చూడండి ఒకసారి. ఓకే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఓ గాడ్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రిమూవ్. అండ్ కమాన్ రైట్, ఇది ఫుల్ జూమ్ అన్నప్పుడు లాస్ట్ మనం డెడ్ ఎండ్ కాదు. ఇప్పుడు చూడండి ఎంత వేరియేషన్ ఉందో. మనం పెట్టిన దానికి అజంప్షన్ రెడ్ల నుంచి మళ్ళీ అది గ్రీన్లోకి పోతుంది. అండ్ 4000 చేంజ్ కాడ ఉన్నది. మొన్న ఇందాక అజంప్షన్ చేసుకున్నట్టు ఏదైతే అనుకుందో అది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. యాక్చువల్గా డౌన్లోనే అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం కొంచెం ప్రాఫిట్ వస్తుంది ఉద్దేశం. యాక్చువల్గా ఇంతమందికి ఎంత ఉంది, లాస్ట్ 4200 కార్డు ఉన్నది 4000 కార్డుకి వచ్చింది. సో డెఫినెట్లీ ఇట్ విల్ ఇంక్రీజ్. ఇక్కడ